వెల్కమ్ టు నవత టీవీ. నేను పవన్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వేమూరి కావేరి బస్ ప్రమాదం ఇంకా మరొక ముందే ఈ రోజు తెల్లవారుజామున తెలంగాణ రాష్ట్రంలో చేవెళ్ల మండలంలో మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్ ను కంకర్ లోడ్ తో వస్తున్న లారీ ఢీ కొట్టింది. ఇక వివరాల్లోకి వెళ్తే రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును కంకర్ లోడ్ తో వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో 24 మంది మృతి చెందారు. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. ఆర్టీసీ బస్సులోని పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరికి పలు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. సీఎం రేవంత్ ఘటనా స్థలికి చేరుకుంటున్నారు. కాగా ఘటనా ప్రాంతానికి వచ్చిన ఎమ్మెల్యేలను స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ తరిమేశారు. ఈ ప్రమాదం వేళ ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరగడంతో సీట్లలోనే వీరు ఇరుక్కుపోయారు. టిప్పర్లోని కంకర బస్సులో పడటంతో ముందు వరుసలో ఉన్న 5 సీట్లు డ్యామేజ్ అయ్యాయి. అయితే ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ ప్రమాదంలో బస్సులో ఇరుక్కుపోయి గాయపడిన 15 మందిని స్థానిక ఆసుపత్రులకి తరలించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఘటనా స్థలికి కాసేపట్లో సీఎం రేవంత్ వెళ్లనున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో ఎక్కువ మంది తాండూరు ప్రాంతానికి చెందిన వారుగా తెలుస్తోంది. ఘటనా ప్రాంతానికి వెళ్లిన ఎమ్మెల్యే కాలే యాదయ్యకు నిరసన సెగ తగిలింది. బస్సు ప్రమాదం జరిగిన చాలా సమయం తర్వాత ఎమ్మెల్యే ఘటనా స్థలికి చేరుకోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణ పనులు ఎందుకు చేపట్టడం లేదని ఎమ్మెల్యేలు నిలదీశారు. అనేక సార్లు రోడ్డు విస్తరణ చేయాలని చెప్పినా నిర్లక్ష్యం చేశారని స్థానిక ప్రజలు ఆందోళనకు దిగారు. స్థానికులు నిరసన తెలపడంతో ఘటనా స్థలం నుంచి ఎమ్మెల్యే కాలే యాదయ్య వెళ్లిపోయారు. కాగా సచివాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రంగారెడ్డి ప్రమాద తీవ్రతపై ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్న సీఎం కీలక సూచనలు చేశారు. సీఎం ఆదేశాలతో అన్ని విభాగాల అధికారులను అలర్ట్ చేసిన సీఎస్ సమాచారం సేకరిస్తున్నారు. సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆర్టీసీ ఎండీ రవాణా కమిషనర్ ఫైర్ డీజీకి ఆదేశించారు. సచివాలయంలో కంట్రోల్ రూమ్ నెంబర్లు 9912919545 94408544433 గా వెల్లడించారు.